హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ ఫ్రెండ్స్, నేను మీ జిలాన్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 8 6th వీక్ సెకండ్ డే మార్నింగ్ అనఫిషియల్ ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ చూద్దాం. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఓటింగ్ అయితే అరాచకంగా జరగబోతుంది. రికార్డులు బద్దలు కొట్టే ఓటింగ్ అయితే జరుగుతున్నది. ఫ్యాన్స్ మధ్య గట్టి పోటీ అయితే నడుస్తున్నది. మా కంటెస్టెంట్స్ టాప్లో ఉండాలంటే మా కంటెస్టెంట్ టాప్లో ఉండాలని ఫ్యాన్స్ మధ్య అయితే గట్టి పోటీ అయితే నడుస్తున్నది. నేను 6-7 పోల్స్ను చూసి ఓవరాల్గా ఎవరికి ఎంత ఓటింగ్ వచ్చిందనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్, ఫ్రెండ్స్ మన ఛానల్కి వస్తున్నారు, చూస్తున్నారు, అలాగే వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మీరు లైక్ చేశారంటే మన వీడియో కొద్దిగా వైరల్ అవుతుంది. అలాగే మీరు కమెంట్ చేశారంటే నామినేషన్లోకి వచ్చిన కంటెస్టెంట్స్కి ఎవరికి ఎంత హవా ఉందో మనకి ఇక్కడ తెలిసిపోతుంది. అలాగే బిగ్ బాస్ సెటిల్ అప్డేట్స్ మీకు వెంటనే కావాలనుకుంటే మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, ఓటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ ప్లేస్లో గంగవ్వ దూసుకెళ్ళిపోతున్నది. ఈమెకు 23% ఓటింగ్ అయితే నమోదైంది. కొన్ని పోల్స్లో చూసుకుంటే గంగవ్వకి 26, 27, 30 వరకు కూడా కొన్ని పోల్స్లో రావడం అయితే జరిగింది. అలాగే సెకండ్ ప్లేస్లో మెహబూబ్ ఉన్నాడు. ఇతనికి 17% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతను కూడా కొన్ని పోల్స్లో 80, 90, 20 కూడా రావడం అయితే జరుగుతున్నది. ఇతను కూడా సూపర్ ఓటింగ్ రావడం అయితే జరుగుతున్నది. అలాగే థర్డ్ ప్లేస్లో విష్ణుప్రియ ఉన్నది. ఈమె కూడా 17% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు చాలా తక్కువ ఓటింగ్ రావడం అయితే జరిగింది. ఫస్ట్లో చూసుకుంటే ఈమెకు 28, 30 ఈ రేంజ్లో వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే ఈమె ఓటింగు 17 అంటే చాలా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. ఈమె ఓటింగ్ ఎందుకు డ్రాప్ అయిందంటే నామినేషన్లో హౌస్లోకి కొత్తగా వచ్చిన కంటెస్టెంట్స్ అయితే కొన్ని పాయింట్స్ చెప్పడం అయితే జరిగింది. ఈ పాయింట్స్ మీద ఈమెయితే నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను అని లేజీగా అయితే మాట్లాడుతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు టాస్క్ సరిగా ఆడడం లేదు, హౌస్లో లేజీగా ఉన్నావు, అలాగే నువ్వు ఎప్పుడు పృథ్వీ చుట్టూ తిరుగుతున్నావు, ఇవన్నీ ఆడియన్స్కు నచ్చట్లేదు, నీ గేమ్ మార్చుకో బాగుంటుంది అని నామినేషన్లో వచ్చిన కంటెస్టెంట్స్ చెప్తే, నేను ఇలానే ఉంటాను, నేను ఇలానే చేస్తాను, నేను ఇలానే కంటెంట్ ఇస్తాను అని ఈమె ఇలా మాట్లాడుతున్నది. సో ఇది ఆడియన్స్కి అయితే నచ్చట్లేదు. సో ఈమెకు ఈ విధమైన ఓటింగ్ రావడం అయితే జరిగింది. అలాగే ఫోర్త్ ప్లేస్లో యాస్మి గౌడ ఉన్నది. ఈమెకు 16.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఈమెకు కొద్ది ఓటింగ్ పెరిగిందని చెప్పుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ప్లేస్లో పృథ్వీరాజ్ ఉన్నాడు. ఇతనికి 15.5% ఓటింగ్ అయితే నమోదైంది. ఇతని ఓటింగ్ కూడా కొద్దిగా డ్రాప్ అయిందని చెప్పుకోవచ్చు. అలాగే లాస్ట్ ప్లేస్లో సీత ఉన్నది. సీతకు 9% ఓటింగ్ అయితే నమోదైంది. ఫ్రెండ్స్, ఈ పోల్ బట్టి చూసుకుంటే యాస్మి గౌడ, పృథ్వీరాజ్, సీత ఈ 3 కంటెస్టెంట్స్ డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అన్ని పోల్స్లో కూడా సీతనే డేంజర్ జోన్లో ఉండడం అయితే జరిగింది. మరి ఈ వీక్ మ్యాక్సిమం సీతనే ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీక్ మీరు ఎవరికి సపోర్ట్ చేశారనేది కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను ఇలా వీడియో చేసి అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ చూడగలుగుతాం. టేక్ కేర్.